నిన్న చాలా బాగా అనిపించింది. ఒరిస్సాలో పూరి జగన్నాథ రథయాత్రకి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హాజరయ్యారు. వేదిక మీదన కేంద్ర మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఆ టైంలో ఆ రథయాత్రకి మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వచ్చారు. ఇద్దరు ప్రత్యర్థులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. నవీన్ పట్నాయక్ అక్కడికి వస్తే అట్టించి వచ్చారు. ఆయన్ని చూసినటువంటి ముఖ్యమంత్రి స్వయంగా గబగబా వేదిక దిగి వచ్చి ఆ నవీన్ పట్నాయక్ని వేదిక మీదకి తీసుకెళ్లారు. నమస్కరించి తీసుకువెళ్తే అంటే ఆయన పిలవాల నవీన్ పట్నాయక్, కానీ ఆయన వచ్చారు మామూలుగా యాత్ర చూడడానికి. వచ్చినప్పుడు ఆయన వేదిక మీదకి తీసుకెళ్తే అక్కడ ద్రౌపది ముర్ము కూడా ఆయనకి లేచి నమస్కారం పెట్టారు. అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకి సముచిత గౌరవం ఇచ్చారు. ఆంధ్ర తెలంగాణలో ఇట్లా ఆశించే పరిస్థితిలో ఉన్నాము మనం. రేవంత్ కేసీఆర్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం చూస్తామా? చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం చూస్తామా? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు షేక్ హ్యాండ్ ఇచ్చుకునేవాడు. క్రమంగా ఆ తర్వాత ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు శత్రువులా వ్యవహరించడం ప్రారంభించారు. అప్పటి నుండి ప్రారంభమైన దరిద్రం పతాక స్థాయికి జరిగింది తప్పించి లేదు. తెలుగు ప్రజలు నాకు తెలిసి అయితే ప్రతిపక్ష నాయకుడు ఉండాలి, ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటారు. వాళ్ళిద్దరి మధ్యన రాష్ట్ర అభివృద్ధి కోణంలో సామరస్యపూర్వకమైనటువంటి ధోరణిలో ఉండాలని కోరుకుంటారు. కానీ బద్ధశత్రువులా వాళ్ళు కొట్టుకుంటూ వాళ్ళ పార్టీలు ఒకళ్ళనొక్కళ్ళు తన్నుకునేటటువంటి సిచ్యుయేషన్ ఉండాలి, ఒకళ్ళనొక్కళ్ళు శత్రువులా చూసుకునే సిచ్యుయేషన్ ఉండాలని కోరుకుంటారని నేనైతే అనుకోను.